నమస్తే అండి. నా పేరు సత్యంశెట్టి పావని గంగాసాయి. నా భర్త పేరు సత్యంశెట్టి నాగఫణీంద్ర. మాది కొవ్వూరు గ్రామం, కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఆయన ప్రమాదవశాత్తు ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయారండి. మేము జనసేన సభ్యత్వం తీసుకున్నాము. అవి ఇన్సూరెన్స్ డబ్బులు మాకు 5 lakhs వచ్చినాయండి. మంగళగిరి పార్టీ ఆఫీస్లో పంతం నానాజీ గారు, నాగబాబు గారి చేతుల మీద వారి ఆధ్వర్యంలో మేము ఈ జనసేన సభ్యత్వం చెక్కు తీసుకోవడం జరిగిందండి. ఈ డబ్బులు రావడం వల్ల మా కుటుంబంలో మేము అంత కష్టంలో ఉన్నప్పుడు మాకు కొన్ని అప్పులు వీటితో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామండి. అవి ఆ డబ్బులతో ఆర్థిక సహాయంతో కొన్ని మేము తీర్చుకుని మిగతా పాప చదువు కోసం, పాప భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నామండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు చేసిన ఈ ఆర్థిక సహాయం వల్ల మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి మేము చాలా వరకు గట్టెక్కామండి. ఆయన లేకపోయినా మాకు ఈ ఆర్థిక సహాయం వల్ల మేము ఈరోజు ఎంతో కొంత మెరుగుపడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారండి. ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉంటామండి. నమస్తే అండి. మాది కొవ్వూరు గ్రామం, కాకినాడ రూరల్ నియోజకవర్గం అండి. మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారి తరపునండి మా పాప గారికి చాలా ఇబ్బంది అయిందండి. పాపని ఊళ్ళోనే ఇచ్చామండి, చిన్న వయసు. మా అల్లుడు గారు బైక్ యాక్సిడెంట్లో ఇలా ఇదవ్వారండి, మరణించారండి. జనసేన వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉంటామండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో మమ్మల్ని ఆదుకున్నారండి. నా బిడ్డ చిన్న వయసు, నా మనవరాలు చిన్న వయసు అండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉండే ఉంటారండి. అందరూ కూడా చాలా సహాయం చేస్తున్నారండి జనసేన వాళ్ళు. మీ అందరికీ రుణపడి ఉంటామండి ఎల్లప్పటికీ కూడా. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నామండి. మా పాప నిజంగా మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయని నేను అప్పుడప్పుడు అనుకుంటున్నానండి. ఇలా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు సహాయం చేయడం వల్ల చాలా మంది మేలు పొందుతున్నారని కూడా నేను అనుకుంటున్నానండి. ఇలాంటి టైంలో ఈ చెక్కు రావడం వల్ల మా పాపకి చాలా ఆర్థికంగా కొంచెం వరకు నిలదొక్కుకోవడానికి జరిగిందండి సహాయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చేయూతని ఇచ్చి ఇందుగా నిలబెట్టలేరేమో అండి. ఇప్పుడు ప్రభుత్వం లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తున్నారంటే, ప్రభుత్వం ఆయన వచ్చారంటే ఇంకా ఎంత బాగా సేవ చేస్తారని కూడా మేము అనుకుంటున్నామండి. మేము ఎంతైనా రుణపడి ఉంటామండి జనసేన వారికి. ధన్యవాదాలండి.